ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అనే యుద్ధానికి భయపడుతున్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. చివరికి ఏ స్థాయిలో భయపడుతున్నాడంటే అభ్యర్థులను 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి ధైర్యం చాలటం లేదు. ఒక పక్క ప్రతిపక్షాలు పొత్తు పెట్టుకుని మరి ఆ వేగంగా దూసుకుపోతుంటే నేను సింగిల్గా వస్తాను సింహంలా వస్తానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అభ్యర్థులను కూడా ప్రకటించలేని స్థాయికి దిగజారిపోయాడు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని భయం వెంటాడుతుంది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి 4 జాబితాలు విడుదల చేశాడు. 4వ జాబితాలో కేవలం 9 మంది మాత్రమే, అంటే కనీసం 10 మంది పేర్లు కూడా ప్రకటించలేని స్థాయిలో జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. వాస్తవానికి ఒకేసారి 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ఇన్ఛార్జీలను ప్రకటించి ఎన్నికల యుద్ధానికి వెళ్ళాలి, ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టించాలని జగన్మోహన్ రెడ్డి మొదట్లో భావించాడు. వారికి ముచ్చెమటలు పట్టిస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఎందుకనంటే 4 సార్లు అంటే 4 జాబితాల విడుదలలో మొత్తంగా ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 68 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే 3 ఎంపీ స్థానాలకైతే అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిగాయి. 37 మందికి జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇవ్వడం జరిగింది. సిట్టింగ్లకు దాదాపుగా 37 మందికి అయితే జగన్మోహన్ రెడ్డి ఆశావాహులందరికీ కూడా హ్యాండ్ ఇవ్వడం జరిగింది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. తాజాగా ఇంకొక 2 నుంచి 3 జాబితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం. అసలు 3వ జాబితా నుంచి 4వ జాబితాకి 10 మందిని కూడా విడుదల చేయలేదు. కానీ 10 రోజులకు మించి సమయం జగన్మోహన్ రెడ్డి అయితే తీసుకోవడం జరిగింది. 2 వారాల సమయం అయితే తీసుకోవడం జరిగింది. మరి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించలేకపోతున్నాడు? ఒకప్పుడు తను గీసిందే గీత చెప్పిందే వేదం అని చెప్పి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి ఈరోజు అభ్యర్థులను చూసి ఎందుకు భయపడుతున్నాడు అంటే పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి. ఎవరైతే ఆశావాహులకు సీట్లు రాలేదో వాళ్ళంతా టీడీపీ జనసేనతో పాటు తాజాగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. నిజంగా ఆశావాహులందరూ కూడా ఆ భంగం కలిగి ఇలా బయటికి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీలో అసలు నాయకుడు అనేవారే మిగిలే పరిస్థితి లేదు. పైగా సీనియర్లు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఎందుకంటే ప్రజల నాడి గమనించారు వాళ్ళు. ఎందుకంటే 4-5 సార్లు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఉంటుంటారు, మంత్రులుగా చేసి ఉంటుంటారు. ప్రజానాడిని చాలా వేగంగా కనిపెట్టగలరు వాళ్ళు. 2019లో ఎందుకు జగన్ పార్టీలోకి వెళ్ళారంటే అప్పుడు ప్రజానాడు ఆ విధంగా ఉంది. సో ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు అంటే ప్రజల నాడితే అర్థమైపోయింది. కాబట్టి కొత్త వ్యక్తుల్ని ఎవరైతే సీనియర్లు భయపడుతున్నారో కొత్త వ్యక్తులు అయితే ధైర్యంగా ఉంటారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని వారిని తెచ్చే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి 175 నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించాలన్నా ప్రకటించే పరిస్థితి లేదు. ఈ నెలాఖరు వరకు అంటే జనవరి చివరి వరకు కూడా ఈ అభ్యర్థుల సాగతీత కొనసాగించేందుకు జగన్మోహన్ రెడ్డి సన్నాహాలు చేశాడు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అసంతృప్తులను చల్లపరచడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడు. విఫలమేముంది, వాళ్ళు మాట వింటలేదు. ఒకప్పుడు నేను ఏది చెప్పినా వింటారనుకున్న జగన్మోహన్ రెడ్డికి ఈరోజు దిమ్మ తిరిగే షాక్ ఇస్తున్నారు. మీ మాటలు వినే పరిస్థితి లేదు, మాకు టికెట్ ఇస్తారా లేదా చెప్పండి, లేకపోతే మా దారి మేము చూసుకుంటాం అని చెప్పి ఈరోజు నిలదీసే పరిస్థితి. అంతేందుకు జగన్ పార్టీలో ఉన్నటువంటి సొంత నేతలే జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించిన తర్వాత ఆ పార్టీలో జరిగిన అరాచకాలను ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. ఆర్థర్ కానివ్వండి, లేదా చంద్రపూడి ఎమ్మెల్యే ఎలీజా కానివ్వండి, లేదా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కానివ్వండి, ఆర్థర్ కానివ్వండి, నందుకొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కానివ్వండి, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి పార్టీలో నిన్నటి వరకు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లే కదా. మరి వీళ్ళు ఏమంటున్నారు? ఈరోజు నిన్నటి వరకు అన్న అన్నాడు, ఈరోజు మా గుండెల మీద దన్నాడు, దళితులమైన మాకు తీవ్ర ద్రోహం చేశాడని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. సో అంటే ఈ పార్టీలో ఉన్న అసంతృప్తి అంతెందుకు 2 దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడిగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటి, బాలినేని పరిస్థితి ఏంటి, ఇలాంటి వాళ్ళందరూ కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిస్థితి ఏంటి, ఆనం రామనారాయణ రెడ్డి పరిస్థితి ఏంటి, ఇలాంటి వాళ్ళందరూ కూడా కాపు రామచంద్రారెడ్డి పరిస్థితి ఏంటి, ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్టీని వీడి ఎందుకు బయటికి వెళ్ళిపోయారు? జగన్మోహన్ రెడ్డి అరాచకాలు భరించలేక, పార్టీలో ఒక ఏదైతే నియంతృత్వ ధోరణి ఉందో దాన్ని భరించలేక వీళ్ళంతా ఈరోజు బయటికి వెళ్ళిపోయారు. సరే, కొంతమంది టికెట్లు నిరాకరించిన తర్వాత గళం విప్పుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఇది ఒకటైతే, రెండో భయం ఏంటంటే ఎన్నికల వరకు సాగదీస్తే అభ్యర్థులు బయటికి వెళ్లకుండా ఉంటారని మా ఉద్దేశం. ఎందుకంటే టికెట్ లేదు అంటే వెళ్ళిపోతారు, కానీ ఎవరికి ఇస్తారో చెప్పకుండా చివరి వరకు సాగదీస్తే ఆశావాహులు ఉంటారు, సిట్టింగ్లు ఉంటారు, ఇద్దరు ఉంటారు ఎన్నికల దాకా. ఈ ఉద్దేశంతోనే దీన్ని ఎన్నికల దాకా సాగదీసే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేయాలనుకున్నాడు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక విషయం గమనించాలా, చాలామంది వేరే పార్టీలో టికెట్ల కోసం వెళ్ళటం లేదు. ఆల్రెడీ ఇది మునిగిపోయే నావ కాబట్టి, ఈ పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి పార్టీలో అరాచకాలు భరించలేరు కాబట్టి పక్క పార్టీలకు వెళ్ళాలనుకుంటున్నారు. కానీ అందరూ టికెట్ల కోసం వెళ్ళేవాళ్ళు కాదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు 37 మందికి హ్యాండ్ ఇచ్చాడు. ఆ 37 మందిలో సరే కొంతమంది టీడీపీలో
కొంతమంది జనసేనలో ఆల్రెడీ చేరిపోయారు, కొంతమందికి దాదాపుగా టికెట్లు కూడా ఖాయమని చెప్పి వార్తలు వస్తున్నాయి. సరే ఎక్కడ ఏంటి అనేది తర్వాత విషయం. అలాగా చాలామంది ఏంటంటే అసలు బతుకుంటే బలుసాగు తిరగొచ్చు అన్నట్టు ఈ పార్టీలో ఉండి మునిగిపోవడం కంటే గెలిచిన పార్టీలో ఉంటే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండా ఏదో ఒక అవకాశం ఉంటుంది కదా అని చెప్పి చాలామంది పార్టీలకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తాజాగా 4వ జాబితాలో 8 అసెంబ్లీ స్థానాలకు ఒక పార్లమెంట్ స్థానానికి అయితే జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు చేశారు. ఇందులో తాజాగా మంత్రి ప్రస్తుత హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వనిత దానేటి వనితనైతే కొవ్వూరు నుంచి గోపాలపురానికి మార్చడం జరిగింది. అదే గోపాలపురంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తలారి వెంకట్రావుని అయితే కొవ్వూరుకు మార్చడం జరిగింది. ఎందుకు అని అంటే కొవ్వూరులో దానేటి వనిత మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. వాస్తవానికి గోపాలపురంలో వ్యతిరేకత లేదంటే గోపాలపురం అసలు టీడీపీకి కంచుకోట. సరే మనం 2019 అంటే జగన్ వేవ్లో గెలిచింది ఓకే, బట్ వాస్తవానికి టీడీపీకి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా గోపాలపురం అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట. తనటి వనిత మీద వ్యతిరేకత వచ్చింది. సో వీరిని అటు నుంచి ఇటు అటు మారిస్తే కొంత సొంత పార్టీలో అసమ్మతి అన్న కొద్దిగా తగ్గుద్ది. ఎందుకంటే కొంతమంది వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వీరి స్థానాలు మారిస్తే తగ్గుద్దని జగన్మోహన్ రెడ్డి అయితే భావించినట్టుగా ఉన్నాడు. సో పక్క స్థానాలను అయితే మార్చడం జరిగింది. దాంతోపాటు కొన్ని స్థానాలు కూడా మార్చాడు. ముందుగా దానికంటే ముందు ఈ జగన్మోహన్ రెడ్డిలోని భయం ఏంటో జంకేంటో ఒకసారి మనం చూద్దాం. జగన్ జంకు 4వ జాబితాలో కేవలం 9 స్థానాలకే పరిమితం. అసలు యుద్ధానికి సైన్యాన్నే సిద్ధం చేయలేని జగన్మోహన్ రెడ్డి యుద్ధంలో ఎలా పోటీ పడతాడు, ప్రతిపక్షాలను ఎలా ఢీకొంటాడు? యుద్ధం చేయాలంటే మనం సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలా, యుద్ధానికి అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆయుధాలు లేవు. ఆయుధాలంటే దొంగ ఓట్లు అనుకుంటే అది వేరే విషయం. ఆయుధాలు లేవు, సైన్యం అంతకంటే లేరు. ముందు సైన్యం లేరు. సైన్యం అంటే ఎవరు? ఎమ్మెల్యేలు. వాళ్ళ క్యాండిడేట్లనే ప్రకటించే దమ్ము జగన్మోహన్ రెడ్డికి సరిపోట్ల. వారిని ప్రకటించడానికే వెనకడిగేసే పరిస్థితి. కాబట్టి మరి ఎన్నికలనే యుద్ధంలో ఎలా పోటీ పడతాడో మరి చూడాలి. సో జగన్ జంకు 4వ జాబితాలో 9 మందికే పరిమితం. ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఇంకా అస్పష్టత. ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఈసారి జగన్మోహన్ రెడ్డికి గట్టిగా రుషికొండ గుండు కొట్టినట్టుగా ఈ పార్టీకి అయితే గుండు కొట్టేందుకు సిద్ధమయ్యాయి. కాబట్టి ఇంకా అక్కడ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించే సాహసం చేయాల. ఇక నెల్లూరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఒకప్పుడు కొంచుకోటగా 10కి 10 స్థానాలు గెలిపించినటువంటి నెల్లూరు జిల్లాలో ఈరోజు టీడీపీ జనసేన కలిసి ప్రపంచం సృష్టించబోతున్నాయి, స్వీప్ చేయబోతుంది. అందులో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి పెద్ద రెడ్డిగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. ఇక ఇదే సమయంలో ప్రకాశం ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు బాలినేని లాంటి అనేక మంది నేతలు అటు ఇటుగా ఊగుతున్న పరిస్థితి. ఇక అదే నెల్లూరులో మైదర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా పార్టీ మార్చడానికి సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు. కాబట్టి దాదాపుగా నెల్లూరు ప్రకాశంలో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బలు తగలబోతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఇంకా వైసీపీ నుంచి పూర్తి స్థాయి అభ్యర్థుల మీద అయితే స్పష్టత రాలేదు. ఇక మార్పుల ప్రక్రియ ఎన్నికల దాకా కొనసాగే అవకాశం. ఎందుకు కొనసాగే అవకాశం ఉందంటే నేను ఆల్రెడీ ఇందాకే చెప్పా. 2 భయాలు. ఒకటి, పార్టీలో అసంతృప్తులను సల్లబరచడానికి టైం పడుతుంది. రెండోది ఏంటంటే చివరిదాకా సాగదీస్తే పక్క పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వీళ్ళు ఎటు పోరు అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. సో ఈ 2 ఉద్దేశాలతో అయితే సాగదీసే ప్రయత్నం. వైసీపీ శ్రేణుల్లో పూర్తిగా గందరగోళం. వాస్తవానికి 175 ఒకేసారి నేను ప్రకటిస్తాను, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తాను అన్నాడు. వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టడం ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గుండెల్లో మాత్రం ఆ రైళ్లు అయితే పరిగెడుతున్నాయి. ఇక చూద్దాం, 4వ జాబితా దాదాపు అన్ని స్థానాలకు ఇన్ఛార్జీలను ఖరారు చేస్తారని అంతా ఊహించారు. దీనికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి 9టికే పరిమితమయ్యారు. మీరు ఎక్కువగా ఊహించుకోండి. నేను మొదటి నుంచి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి మీరు అనుకున్నంత ధైర్యవంతుడు కాదు, పిరికివాడు. అనేక ఉదాహరణలు నేను చెప్పా. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ, అభ్యర్థులు ప్రకటించలేకపోవడం. జగన్మోహన్ రెడ్డి మీరు అనుకుంటున్నారు చాలా దమ్ముగా ధైర్యంగా అభ్యర్థులను పీకేసి కొత్త వాళ్ళని పెడుతున్నారు అనుకున్నాడు. అది దమ్ము కాదు, ధైర్యం కాదు, ఇంకేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పిరికితనం, భయం. జగన్మోహన్ రెడ్డిలో ఒక భయం ఉంది. ఆ భయంతోనే ఒక అభ్యర్థిని తీసి ఇంకొక అభ్యర్థిని పెట్టాలంటే గజ వణికిపోతున్నాడు. అది మీరు ధైర్యం అనుకుంటున్నారు. అది ధైర్యం కాదు, పిరికితనం అనడానికి ఇదే ఉదాహరణ. 4వ జాబితాలో 10 మంది అభ్యర్థుల పేర్లు కూడా చెప్పలా. ఎందుకు? 10 మంది అభ్యర్థుల పేర్లు కూడా 4వ జాబితాలో చెప్పలా. కానీ వైసీపీ శ్రేణులు నిన్న మొన్నటి వరకు 4వ జాబితాలో మొత్తం లిస్ట్ అంతా వచ్చేస్తుందని చెప్పారా లేదా? కానీ 10 మందిని కూడా ఇవ్వాలా. ఇక్కడ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. ఇప్పటిదాకా చేపట్టిన మార్పులు బదిలీలు శాశ్వతం కాదు, చివరిదాకా ప్రక్రియ కొనసాగవచ్చు అని కూడా ఆ పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక సీనియర్లు నియోజకవర్గాల్లో కాస్త వెనక్కి తగ్గుతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో కొత్త వాళ్ళైతే విశ్వాసంతో ఉంటారని సీనియర్లను పక్కన పెట్టి కొత్త వాళ్లకు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పే, ఇది మునిగిపోయే నావు కాబట్టి వాళ్ళు తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 9 స్థానాలు ఏంటనేది ఒకసారి పరిశీలిద్దాం. సో ఇది జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రకటించిన 4వ జాబితా. సో
చూద్దాం. ఇందులో ఒకసారి వచ్చేటప్పటికి ఎంపీ చిత్తూరు ఎంపీగా అయితే నారాయణ స్వామి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామిని అయితే ఇప్పుడు ఆ చిత్తూరు ఎంపీగా పంపేందుకు అయితే చేశారు. జీడీ నెల్లూరు ఏమో రెడ్డప్ప, సింగనమల అంటే జొన్నలగడ్డ పద్మావతి. మొన్న ఎవరైతే దళిత మహిళా ఎమ్మెల్యే అయినటువంటి సింగనమల ఎస్సీ ఎమ్మెల్యే అయినటువంటి జొన్నలగడ్డ పద్మావతి మొన్న విమర్శలు చేసింది, మనం చూసాం. మా నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకోవాలంటే 5 ఏళ్లుగా పోరాడుతూ ఒకసారి మాత్రమే ఇచ్చారు అని చెప్పి పెద్దిరెడ్డి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి పెద్దిరెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే సీటు ఉంటుందా? ఉండదు కదా. అందుకనే పాపం ఆవిడ్ని బీకేసి ఇప్పుడు వీరాంజనేయులకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక నందికొట్కూరు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆర్థర్. అయితే ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నాడు. అంటే దళితుల మీద రెడ్ల పంతం నెగ్గింది. మొదటి నుంచి కూడా ఆర్థర్కు టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము పనిచేయమని చెప్పి పట్టుపట్టి కూర్చున్నాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పట్టుకైతే జగన్మోహన్ రెడ్డి తలవంచక తప్పలేదు. దాంతో దళిత ఎమ్మెల్యే అయినటువంటి ఆర్థర్ను మార్చి ఆ ప్లేస్లో ఆ డాక్టర్ సుధీర్ దారాన్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే రెడ్ల మీద దళితుల మీద రెడ్ల పెత్తనం అంటే ఇదే. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇవ్వద్దన్నాడని చెప్పి ఏకంగా ఆర్థర్కు టికెట్ నిరాకరించారు. ఇక తిరువూరు వచ్చేటప్పటికి నల్లగట్ల స్వామిదాసు, మడకశిర వచ్చేటప్పటికి లక్కప్ప, కొవ్వూరు తలారి వెంకట్రావు. వాస్తవానికి అదే తానేటి వనిత ప్లేస్లోకి ఇప్పుడు గోపాలపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తలారి వెంకట్రావుని మార్చడం జరిగింది. ఇక గోపాలపురానికి వచ్చేటప్పటికి తానేటి వనితను తీసుకురావడం అయితే జరిగింది. ఇక కనిగిరి వచ్చేసి బుర్రా మధుసూదన్ యాదవ్కి అయితే జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చాడు. ఆ ప్లేస్లో నారాయణ యాదవ్ని అయితే తీసుకురావడం జరిగింది. దీంతో బుర్రా వర్గం అయితే పూర్తి స్థాయిలో అసంతృప్తిని అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో మొత్తానికి ఒక పార్లమెంటుతో పాటు 8 అసెంబ్లీ స్థానాలకైతే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల్ని ప్రకటించాడు. ఇంకా 2 లిస్టులు అయితే రావచ్చని చెప్పి ఆశావాహుల అంచనాలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా అభ్యర్థులను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించలేని స్థాయిలో భయపడుతున్నాడు అనే మాట మాత్రం 4వ జాబితా విడుదల ద్వారా బయటపడింది.